డైరెక్ట్ తినేస్తాను. ఇంత పని చేస్తాయి. ఇది పెట్టద్దు అన్ని పూర్తా. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నూడిల్స్ ఛాలెంజ్ చేయబోతున్నామండి. ఛాలెంజ్ అనేది ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఛాలెంజ్ అనేది నూడిల్స్ ఛాలెంజ్. ఎందుకంటే ఇందులో మేము రాక్ పేపర్ సీజర్ అని ఆడతాం అనమాట. ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళే ఫస్ట్ బైట్ తీసుకుంటారు. తర్వాత కూడా రిపీటెడ్గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే తింటారు. ఓడిపోయిన వాళ్ళు అసలు దాన్ని ముట్టకూడదు అనమాట. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఎవరు ఎన్ని బైట్స్ తిన్నారు, ఎవరు విన్ అనేది మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఫస్ట్ ఛాలెంజింగ్ వీడియో. ఫ్యూచర్ లో ఇంకా ఆలోచిస్తామేమో ఈ వీడియో రెస్పాన్స్ ని బట్టి. ఈరోజు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాము ఎందుకని చెప్పేసి. ఓకేనా, లేటెస్ట్ మా పిల్లలు అయితే తినేసారండి, తినేసి పడుకున్నారు. ఈ జంక్ ఫుడ్ మేము ఎప్పుడు తినము. ఎప్పుడన్నా మంత్ కి ఒకసారి అలాగా తింటాము. ఓకే, లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, 3, 2, 1 గో. డైరెక్ట్ తినేస్తాను. రాక్ పేపర్ సీజర్. ఫస్ట్ బైట్. అయ్యో, పెద్ద బయట తీసుకోవాలి. ఇట్లా పెట్టి ఇట్లా తినేకి రాదు. కానీ నా తల తింటావు బాగా. కాసేపు వెయిట్ చేయాలి. అట్లా లేదు, ఫాస్ట్ ఫాస్ట్ గానే, అదే గేమ్. రాక్ పేపర్ సీజర్. చాలా వచ్చినాయి. తింటా నేను వేసింది 2 పీసులే. ముట్టకూడదు, వెయిట్. రాక్ పేపర్ సీజర్. మనం ఎక్కువ తినలేము ఎందుకో. ఫాస్ట్గా పెట్టుకోవాలి, అదే గేమ్, లేకపోతే ఛాలెంజ్ అవ్వదు ఇది. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. నువ్వే విన్ అవుతావు. విన్ అవుతాను కానీ తిన్నా. నీతో తినేదాన్ని నీతో పొట్టి పోలేను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫాస్ట్గా. కడుపులో ప్రశ్న అట్లా ఎందుకు పట్టుకున్నావు? చెయ్యి ఇట్లా పట్టుకుంటే తొందరగా చేస్తావా? అవుట్లా. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. నూడిల్స్ ఏమో తనకి ఇష్టమా, ముందే చూస్ చేసుకుంది అనమాట. ఇప్పుడు గెలిచినా తనకి బెనిఫిట్, ఓడిపోయినా తనకి బెనిఫిట్. ఎందుకంటే నేను ఎక్కువ తినలేను. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. కావాలని ఓడిపోతున్నావా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఓటమి అనేది మన చరిత్రలో లేదు. రాక్ పేపర్ సీజర్. కొన్నిసార్లు చరిత్ర తిరగరాయాల్సి వస్తుంది. ఉతుకుతా చేసిన ఈ వంకతో 2 బయటకు అయిపోతాయి. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. Rock, paper, scissors.
నాకు పట్టుకుడే కూడా రావట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పట్టుకునే బయట ఎవరికి వస్తుంది. రాక్ పేపర్ సీజర్. మళ్ళీ చాలా స్పైసీ ఉన్నాయి కదా. ఫాస్ట్గా తినాలా, ఇట్లుంటే అసలు ఛాలెంజ్ అవ్వదు. రాక్ పేపర్ సీజర్. పేపర్ సీజర్ అని లాస్ట్లో సీజరే పెడతాను. ఓకేనా? మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామో మీకు ఈ వీడియోలోనే క్లూ దొరుకుతుంది. రాక్ పేపర్ సీజర్. నాకు ఎందుకు పేపరే వస్తుంది. పోలా అదిరిపోలా. రాక్ పేపర్ సీజర్. నేనేనా? నూడిల్స్ ఇష్టం లేదంటావు, నేను విన్నానని నువ్వే అని ఎందుకంటున్నావు? నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? రాక్ పేపర్ సీజర్. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రాక్ పేపర్ సీజర్ పెట్టి రన్ చేస్తారనమాట, పరిగెత్తుకొని వచ్చి రన్నింగ్ రేస్ పెట్టాలి ఈసారి నుంచి. చూసారా, 2 స్పూన్లు చాలు మొత్తం కాయ అయిపోతుంది. కొరియన్ నూడిల్స్ తింటారు ఇట్లా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. అట్లా మనకు అట్లా చేత. రాక్ పేపర్ సీజర్. అట్లా నెక్స్ట్ టైం నుంచి వేరే పెట్టాల. ఈ నూడిల్స్ అంతా మన చేత కాదు. సో మీరేమైనా ఐడియాస్ ఇవ్వండి. రాక్ పేపర్ సీజర్ ప్రెడిక్ట్ చేసినప్పుడే మనకు కొంచెం ఏమంటారు ముందు చూపు ఎక్కువ అనమాట, అందుకని ముందే పసిగట్టి వేసినాం. సో ఇంతవరకు నువ్వే ఎక్కువ తిన్నావు కదా. వాళ్ళే తినాను. రాక్ పేపర్ సీజర్. ఈసారి ట్రిక్ ఎట్లా వర్క్ అవుతుందా తిన్నాను కాబట్టి ఈసారి కొంచెము పంటిలో ఏం చేస్తాను చెప్పుకోలేము కొన్ని బాధలు. త్వరగా ఇంకా రాక్ పేపర్ సీజరు. స్టోన్ పేపర్ సీజరు. తీసేసుకుంటే రాక్ పేపర్ సీజర్. ఒక్క నిమిషం ఉండదు. ఇవి ఏంటంటే ఇంత పని చేస్తాయి. ఇది పెట్టద్దు. సర్లే. రాక్ పేపర్ సీజర్. నూడిల్స్ ఇష్టం లేదని నువ్వే అన్ని తినేస్తాను. రాక్ పేపర్ సీజర్. ఛాలెంజ్ ఐడియా తనది అనమాట, అందుకే ఇష్టమైన నూడిల్స్ తెప్పించుకుంది. పానీపూరి తీసుకురమ్మా. రాక్ పేపర్ సీజర్. బాగా గమనించండి. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? రాక్ పేపర్ సీజర్. కొన్ని మట్టి బోర్లకు అర్థం కాదనమాట. ఈ సెకలే వద్దనేది. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. పెడతాను. రాక్ పేపర్ సీజర్. నేను పెట్టిన తర్వాత పెడతాను. రాక్ పేపర్ సీజర్.
పేపర్ సీజర్. నేను పెట్టిన తర్వాత పెట్టావు. నేను మామూలుగానే పెట్టాను. నేను పేపర్ పెట్టిన తర్వాత నువ్వు సీజర్ పెట్టినావు. సరే సరే. రాక్ పేపర్ సీజర్. చూసినావా దేవుడు ఉన్నాడా? రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. వెయిట్ వెయిట్. ఈసారి పులుసుకి వచ్చేది రాక్ పేపర్ సీజర్. పులుసారి తెలుసు కదా మనకి ఇట్లా కుట్టేది. రాక్ పేపర్ సీజర్. నువ్వు నిదానంగా పెట్టావు. చూడు ఎంత వెంటనే ఎంత పట్టేస్తుంది. ఆడేది తెలుస్తూ ఉంటుంది మనకి. జడ్జిలు వాళ్ళే. రాక్ పేపర్ సీజర్. నువ్వే ముందు ఆడాలంటే వాళ్ళు అయిన తర్వాత 2-3 సెకండ్లు ఆగి ఇట్లా అంటారు కదా, వెంటనే వస్తుంది అనమాట. రాక్ పేపర్ సీజర్. చూడు నువ్వు మాటి మాటికి సీజరే పెడతావు నువ్వు. అది నేను పెట్టిన తర్వాత ఒక 2 సెకండ్లకు వస్తుంది నీది. మీరే చెప్పండి. ఇప్పుడు ఇద్దరికి స్పాంటేనియస్ వస్తుంది కదా, ఇట్లన్నప్పుడు తను ఇలా అంటా ఉంది సీజర్. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? ఏమే వాళ్ళేమి తిక్కోలా చూసేవాళ్ళు ఏమన్నా? రాక్ పేపర్ సీజర్. చూడండి నాకెందుకు పేపరే వస్తుంది. నువ్వు అంటే పెడతావు పేపర్. నిజంగా విను మంది. రాక్ పేపర్ సీజర్. ఇవన్నీ ఒక్క బయటలోనే వేసి వెళ్ళుతాయి. మీకు తెలియదు ఇంకా ముందు ప్లేట్ పెట్టామే 2-3 అంటే. అది పిల్లలు మిగిలిచింది. అస్సలు రావడం లేదు. ఎత్తా ప్లేట్ తినేస్తుంది. ప్లేట్ లేపుతుంది అసలు. మీకు తెలియదు ఇంకా. మీ ఇంట్లో కూడా ఇట్లా అడుగులు ఉంటారు. అంత కామెంట్ చూస్తున్నా కామెంట్ చేయండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రాక్ పేపర్ సీజర్. సరే ఇప్పుడు లేట్గా పెట్టింది ఎవరు? సత్యను. నేను ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పింది అయిందా లేదా అని. రాక్ పేపర్ సీజర్. లాస్ట్ బైట్. షాక్ అయ్యావా? రేపు మసాలా ఐటమ్ నైట్ టైం చూసుకోండి. ఏమి ఛాలెంజ్ అమ్మా ఇది. ఇది ఫస్ట్ అనమాట మళ్ళీ ఛాలెంజ్ ఈ వీడియోలో చేయాలనిపించింది. సో ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తాము. అట్లా ఇంకా ఒక బైట్ మిగిలిచ్చినావా? తనే గెలవాలి. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. పాపం తిన్నాను నేను, ఓడిపోయాను. లాస్ట్ బయట తంది. సో ఇంతవరకు చూసారు కదా మీరు ఎవరికి ఎన్ని బైట్స్ వచ్చాయి, ఎవరు విన్ అని చెప్పి. అంత లేదు, వాళ్ళు ఎప్పుడు స్కిప్ చేసి లాస్ట్కి వచ్చింటారో మాకే గుర్తులేదు. అంటే చెప్పాలంటే ఎక్కువ తినేది తనే ఎక్కువ తింటున్నాం. మనమంతా ఇది కాదనమాట, తిండిపోతున్నాం కాదన్నమాట. ఛాలెంజ్ ఇలా తీసుకోవాలి. తిండిపోతులని ఏం లేదు, మామూలుగానే తింటాం. మొత్తానికైతే కర్రీ అయిపోయింది. మసాలా ఐటమ్ దంచేసినాము నైట్ టైంలో. సో నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఛాలెంజ్ కానీ ట్రూత్ అండ్ డేర్ కానీ చాలా వరకు వీడియోస్ అనేది ట్రై చేస్తాము. దాంతోపాటు మాకు ఎక్కువగా ట్రావెలింగ్ వీడియోస్ అంటే ఇష్టము. కాకపోతే మా చిన్నోడు ఉన్నాడు, ట్రావెల్ చేస్తే చదవడు, వామిట్ 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 ఇదే పడతాను. వాడి జర్నీ మొత్తం అది చెప్తానే ఉంటాడు. వామిట్ చేయడము తక్కువ, ఒక 2 minutes వామిట్ చేస్తాడు. ఏమన్నా టైర్డ్ అయిపోయి అలాగా నిద్రపోతాము జర్నీలో. అంటే మేము తిను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వాడు త్రోట్ జర్నీ అంతా వామిట్ వస్తుంది అంటానే ఉన్నాడు అసలు. అలా ఉంటుంది అంతే. కొద్దిగా టైం పడుతుంది. తను కూడా ఇనిషియల్గా అలాగే ఉండేది, ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. అంటే జర్నీ చేసి చాలా వరకు ఇది ఉంటుంది. సో వామిట్ సెన్సేషన్ నాకు లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేసి
ఇప్పుడు అలాంటి తెలియదు, కానీ వామిట్ సెన్సేషన్ ఎవరికి తెలుస్తుంది అది ఎలాగండి, మనకైతే అది తెలియదు కాబట్టి. ఎనివే వీడియో ఇంతవరకు చూసిన కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎవరు విన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి. దాంతోపాటు మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ముగించే ముందు ఒక లైక్ అయితే చేయండి, దానివల్ల మాకు మంచి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీరేమైనా ఐడియాస్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలాంటివి చేయాలని చెప్పి. సో ఇది మా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఎవరు నెగిటివ్ గా థింక్ చేయదు, అవును. బోరింగ్ Just అనిపిస్తే funny సారీ, గా. జస్ట్ అలా ట్రై చేసాం అనమాట. ఇంకా ముందు ముందు ట్రై చేస్తాం. ఎవరైనా అంత ఇనిషియల్ గా మాకు పెద్దగా బ్లాగ్స్ పైన అవగాహన లేకపోవడం వల్ల ఇలా చేసామో తెలియదు, కానీ కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్పేసి మేము క్రియేట్ చేసాము. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్. బాయ్.